దినోత్సవం పురస్కరించుకుని ఖండా భారతి ఆధ్వర్యంలో సమ్మేళనం ఏర్పాటు చేయలేనది. మహిళ భూదేవి, భూమిని భూదేవి అంటాము. సహనమే భూదేవి, భరించేది మహిళ బాలమే, మహిళ సారమే. విద్యుల పరమలకు వ్యవస్థను అవస్థ లేకుండా చేసేది భార్యను. ఇప్పుడు పురుషుడు బయట పోయి ఎన్నో పనులు చేస్తుంటాడు. వచ్చిన తర్వాత మనకు పదే వాళ్ళు అన్నం తీసుకొచ్చి ముందు పెట్టేది. ఎన్ని పనులు చేస్తే అక్కడ అన్నం ముందుకు వస్తుంది కూడా. అటు పిల్లలు స్కూల్ పంపాలి, అత్తమామలను చూసుకోవాలి, ఇంటిని శుభ్రపరచాలి. పాత్ర ఎంతో ఉంటుంది భార్యది. భార్య భరించేది, వీర్యాన్ని భరిస్తుంది, కార్యాన్ని భరిస్తుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ కానీ, సరోజిని నాయుడు కానీ, ఒకప్పుడు మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. మహిళలు ఇప్పుడు ఎంతో మన రాజసాగర్ చెప్పినట్టు, బొమ్మ శెట్టి చెప్పినట్టు మీరు కూడా చాలా చక్కగా సంబోధించారు. ఇది సరస్వతి, పార్వతి వాళ్ళ పాత్రలు, వాళ్ళ యొక్క బాధ్యత చక్కగా ఉదాహరించారు. విల్లును సింహాన్ని పడగొట్టినా అని భార్య చెప్తాడు. సింహాన్ని పడగొట్టినా అని చెప్తాడు భార్యకు. భార్య ఏమేముంటుంది, నువ్వేం పడగొట్టినావు సింహాన్ని, ఆ సింహానికి ఉన్న నారిని నేనే కదా అని ఉంటుంది భార్య. సింహానికున్న అది నారి, ఆ విల్లుకున్న దారాన్ని నేనే కదా. ఆ దారాన్ని లేకపోతే ఎలా కొడతావు నువ్వు? బాణం ఎలా కొడుతుంది? నారి అంటే బాణానికి ఉండే నారి లాగి సంధిస్తేనే బాణం వేగంగా వెళుతుంది. అక్కడ సింహాన్ని పడగొడుతుంది. అంటే సింహాన్ని పడగొట్టినానంటే నువ్వేం పడగొట్టినావు సింహాన్ని, ఆ విల్లుకున్న నారిని నేనే కదా. అంటే నారిగా కవి అక్కడ సంబోధించు. విల్లుకున్న నారి ఒక భార్య. ఆ దారాన్ని లేకపోతే ఎలా కొడుతుంది? కుట్టలేవు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ శోభన్ బాబు ఉన్నాడు. ఆయన స్వగ్రామం నుంచి మద్రాస్కి వెళ్ళాడు. మద్రాస్కి పోతే సినిమా నటిస్తే ఫెయిల్ అయిపోయింది. సినిమా రెండవ సినిమా నటించాడు, ఫెయిల్ అయిపోయింది. మూడో సినిమా నటించాడు, ఫెయిల్ అయిపోయింది. నాలుగో సినిమా ఫెయిల్ అయిపోయింది. అయినా మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ ఇంటికి పోదామని తయారైంది. ఇక మద్రాసు వదిలి ఇంటికి పోదామని తయారైతే భార్య అన్నది, ఈ ఒక్కసారి చూడదు, ఇన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోయినాం కదా, ఈ ఒక్కసారి చూడని చెప్పానంటే ఏమో అవకాశం వస్తట్లేదు. సక్సెస్ అవుతారు సినిమాలు, ప్రొడ్యూసర్లు నిర్మాతలు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అన్ని సినిమాలు లాస్ అవుతుంది, అవకాశం వచ్చేటట్లేదు అని చెప్పానంటే లాస్ట్ చూడవాయిగా. లాస్ట్ ఒకసారి చూడని చెప్పానంటే నేను బజార్లో ఉన్నా, వస్తా బాబు. లాస్ట్ ఒకసారి ఛాన్స్ చూడని చెప్పానంటే ఆ లాస్ట్కి ఒకసారి ఛాన్స్లో ఆ సినిమా నటించిన శోభన్ బాబు. ఆ సినిమా నటిస్తే అది వీరాభిమాన్యుడు. శోభన్ బాబు నటిస్తే అది బాగా హిట్ అయిపోయింది, బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఆ వీరాభిమాన్యు సినిమా సక్సెస్ అయిపోయింది. శోభన్ బాబు ఎండిపోతాను అన్నాడు. వీరాభిమాన్యు సినిమాలు హిట్ అయిపోతే వీరాభిమాన్యు నుంచి ఆ సినిమా సక్సెస్ అయిందంటే శోభన్ బాబు ఏ సినిమా తీసినా హీట్ అవుట్ పెట్టింది, ఏ సినిమా తీసినా అది అవుట్ పెట్టింది. అందాల నటుడు, నటభూషణ అనే అవార్డు వచ్చింది. అయితే ఆ రోజు ఆ భార్య వెళ్ళదట్టకపోతే ఏ నటించినవుతుంది? నువ్వే ఉన్నావా? నాగేశ్వరరావు లేడా, ఎన్టీ రామారావు లేడా, నువ్వే నటిస్తావా, నీతోనేమవుతుంది అని నిర్వీర్యం చేస్తే ఆ శోభన్ బాబు అందాల నటుడు నడవచేయలే. ఆ ఎన్టీ రామారావు ఎక్కడ, నాగేశ్వరరావు ఎక్కడ, నువ్వే నటిస్తావు, నీతోనేమవుతుంది అని నడవచేయలే. ప్రయత్నం చేయి, ఫలం ఫలితం దొరకదు. దక్కడం చెప్పాలి.
పోతాం ఇచ్చేది నిరుత్సాహపడతలేదు. అయితే ఒక భర్త వెనుక ఒక భార్య ఉంటుంది, అర్ధనారీశ్వరుడు. అది శివునికి అర్ధనారీశ్వరుడు. మహిషాసురుడు వాడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంటాడు. మహిషాసురుడు ఇదంతా దేవతాంగం ఇట్లా మరి మహిషాసురుడు అల్లకల్లోలం చేస్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడంటే అప్పుడు శంకరుడు యుద్ధానికి పోతాడు మహిషాసురుడి మీద. మహిషాసురుడు యుద్ధం చేస్తుంటే ఆ త్రిశూలం నుంచి దాన్ని పండిస్తాడు మహిషాసురుడు. అంటే వాడు అంత శక్తి స్వరూపుడు మహిషాసురుడు. ఆ త్రిశూలం అయితే అది రిటర్న్ వస్తుంది, అటు వాడ ఇటు వస్తుంది, వాడి సంపాదన రివర్స్ వస్తుంది. అప్పుడు శంకరుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు పార్వతి దుర్గావతారం ఇస్తుంది. దుర్గావతారం ఇస్తుంది. ఆ మహిషాసురుడు దగ్గరికి కాలు గొడ వెళ్తుంది అనుకుంటుంది. కాలు గొడ్ర వెళ్తుంది తంతే వాడు చనిపోతాడు. ఈమె కాలు గొడ్ర వెళ్తుంది అంటే వాడు నల్ల ఉన్నటువంటి మనిషి ఈమె కాలు గొడ్ర వెళ్తుంది తంతే ఆ రాక్షసుడు నల్ల ఉన్నటువంటి రాక్షసుడు తెల్లవైపోతాడు, పేదవర్ణం